రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే వయనాడ్ లోక్సభ నుంచి మరోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గట్టి షాక్ తగిలింది. వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి పిఎం సుధాకరన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత సుధాకరన్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్టీ జిల్లా నాయకులకు అందుబాటులో లేరంటూ ఆరోపించారు. నాలాంటి నాయకుడికే ఆయన అందుబాటులో లేనట్లయితే ఇక సామాన్యుడి పరిస్థితిని ఊహించుకోండి. ఆయనకి 5 ఏళ్లు గడువు ఇచ్చాం. మరోసారి పదవీ కాలం ఇస్తే అది వయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తుంది అన్నారు. ఇక కేరళ రాష్ట్రంలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఈ నెల 26న జరిగే పోలింగ్ జరగనుంది. ఇక ప్రస్తుతం వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఇక పతంజలి సమాధానంపై ధర్మాసనం మరోసారి అసహనం వ్యక్తం చేసింది. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే ప్రకటనల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా, మరి ముందే ఎందుకు ప్రచురించలేదు అంటూ ప్రశ్నలు సంధించింది. పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి మంగళవారం వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద ప్రమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గి కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్ 30కు వాయిదా వేసింది. తెలంగాణ ఇంటర్ ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ప్రకటించారు. తొలుత ఫలితాలను మంగళవారమే విడుదల చేయాలని భావించారు. ఓ ఉన్నతాధికారి సెంటిమెంట్గా భావించి బుధవారం ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఫిబ్రవరి 28 నుంచే పరీక్షలు ప్రారంభం కాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4,78,718 మంది, సెకండ్ ఇయర్లో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక సెకండ్ ఇయర్లో మరో 58,071 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఇక తన వైద్యుడు సూచించిన ఆహార పట్టికకు భిన్నంగా కేజ్రీవాల్ ఆహారం తీసుకున్నారని వ్యాఖ్యానించింది. తన భార్య సమక్షంలో తన వైద్యుడితో సంప్రదించేందుకు వీడియో కాన్ఫరెన్స్లో అవకాశం ఇవ్వాలన్న ఆయన వినతిని తోసిపుచ్చింది. ఈ మేరకు సిబిఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశారు. జైలులో తనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు అనుమతించని కారణంగా తన షుగర్ స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతకుముందు తిహార్ జైలు సూపరింటెండెంట్కు కేజ్రీవాల్ లేఖ రాశారు. అందులో మధుమేహం దృష్ట్యా రోజు ఇన్సులిన్ అడుగుతున్నట్లుగా స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు నటుడు పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. చేబ్రోలులోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం చేరుకొని పిఠాపురంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలు పట్టుకొని మోటారు సైకిళ్లు, కార్లతో ర్యాలీ సాగిన దారి పొడవునా మద్దతుదారులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. నామినేషన్ వేసే ముందు పవన్ కళ్యాణ్ ఒక మహిళ ఆశీర్వాదం తీసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక 76వ వార్డులో కాతా బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి వచ్చిన కాతా బాలకృష్ణకు ఆయన అనుచరులకు ప్రత్యేక అభివందనలు తెలిపారు. ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, రాక్షస పాలనలో ఈ 5 సంవత్సరాలు ప్రజలు చాలా కష్టాలు పడ్డారని పల్లా అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలని చెప్పారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా స్వామివారి సుదర్శన చక్రానికి సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ముందుగా పునర్వసు మండపంలో ఉత్సవమూర్తులకు సుదర్శన చక్రానికి విశేష స్నపనం, పుణ్యాహవచనం, తిరుమంజనంతో పాటు చూర్ణోత్సవం, నవకలశ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పవిత్ర గోదావరి నదిలో సుదర్శన చక్రానికి మేళతాళాలతో చక్రతీర్థ స్నానం నిర్వహించారు. సాయంత్రం యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం కోటపాడు శివారు రామేశ్వరంపేటకు చెందిన 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారంతా వైసీపీ నుండి టీడీపీలో చేరారు. అనపర్తి నియోజకవర్గ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ వీడకపోవడంతో టీడీపీ నాయకులు చేరికలపై దృష్టి సారించలేదు. అయితే పార్టీ ఏదైనా అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీలో ఉంటారని వార్తలు రావడంతో తిరిగి వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. నేడో రేపో రామకృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని వార్తలు వస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి వలసలు పెరగడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వెనక తగ్గకుండా ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత నెల రోజులుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలనే లక్ష్యంతో పోరాటం జరుగుతూ ఉంది. దానికి చేస్తున్న కార్యక్రమానికి మీ అందరూ సంఘీభావం పలకడం, మనందరం చేసిన కార్యక్రమాల వల్ల మరలా ఇవాళ ఎన్డీఏ పునరాలోచన చేసి ఇక్కడ బలమైన అభ్యర్థిని మాత్రమే పోటీలో ఉంచాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించాలి అనే ఒక ఆలోచన చేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు చూస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి అనేక మంది అనేక గ్రామాల్లో చేరికలు వాయిదా పడ్డాయి. దాదాపుగా ఈ నియోజకవర్గంలో 10-12 గ్రామాల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి అనపర్తి నియోజకవర్గంలో ఉంది. 10-12 గ్రామాల్లో నామమాత్రంగా వైఎస్ఆర్సీపీ ఉనికి మిగిలిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇటీవల కాలంలో సంభవించిన ఈ పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో వాయిదా పడింది. మొన్న చండేడులో కానీ, రంగంపేటలో కానీ, బెంకవల్లో కానీ జాయినింగ్ జరిగాయి. మరలా ఇవాళ ఇక్కడ కోటపాడులో చేసుకుంటా ఉన్నాం. ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. తప్పనిసరిగా రేపు ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో మన ఎన్డీఏ కూటమి విజయం సాధించడం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం తథ్యం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో వెళ్తూ ఉంటే కార్యక్రమం ఏ విధంగా పేలవంగా సాగుతూ ఉందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. దాని నుంచి దృష్టి మరల్చడం కోసం ఇవాళ గులకరాయి డ్రామా, జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా గత ఎన్నికల్లో, బాబాయ్ గొడ్డలపేట ఒక డ్రామా, ఇవాళ గులకరాయి డ్రామా. ఆ గులకరాయికి 10 రోజుల నుంచో 10 రోజుల నుంచో కట్టేసుకు తిరుగుతున్నాడు. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అప్పుడు కోడికత్తి కూడా అలాగే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సిటీ న్యూరో. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయలేదని పలాస వైసీపీ అభ్యర్థి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. పలాసలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 2 జిల్లాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించేందుకు, వలసలను నిర్మూలించేందుకు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయింపుకు సీఎం జగన్ కృషి చేశారని అన్నారు. అన్ని రంగాల్లో కూడా సమున్నతంగా ఈ శ్రీకాకుళం జిల్లాను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశం. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమని మూలపేట పోర్టు నిర్మాణంతో పాటు సుమారుగా 4,000-6,000 ఎకరాల్లో ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేస్తాం మనం పారిశ్రామికీకరణ కోసం. వ్యవసాయ రంగం బాగుండాలని 2 గొప్ప ప్రాజెక్టులు ఈరోజు మనం టేకప్ చేస్తాం. మనం వంశధార హిరమండలం రిజర్వాయర్ ఉంది. నేరేడు బ్యారేజ్ అయితే తప్ప దానికి పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ నేరేడు బ్యారేజ్ అన్నటువంటిది కోర్టు ఇష్యూస్ మనందరికీ తెలిసిందే. మనకి ఒరిస్సా ముఖ్యమంత్రితో సైతం స్వయంగా మాట్లాడాం. ఇంట్రిమ్గా దానికి ఒక మంచి సొల్యూషన్ ఉండాలని చెప్పి గొట్టా బ్యారేజ్ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి హిరమండలం రిజర్వాయర్కి ఫిలప్ చేయడానికని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇచ్చాం. మనకి 157 కోట్లతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంట్రిమ్గా ఆ లిఫ్ట్ కంప్లీట్ అయినా సరే
వంశధార శివారు ప్రాంతాలకు కూడా 2 పంటలకు అవసరమైనటువంటి వాటర్ వచ్చేటటువంటి అవకాశం. అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంచు నేల కూడా సిరులు పండించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక గొప్ప ఆలోచన హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి అలాగనే మా ప్రాంతానికి ముఖ్యమైనటువంటి ఆఫ్షోర్ పనులు సైతం శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మనందరికీ కూడా తెలిసిందే. వ్యవసాయ రంగానికి మనం చేస్తున్నటువంటి కృషి, ఇది కొత్త ఆలోచన. ఇది హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నటువంటిది ఎంతసేపు మన నేరేడ్ బ్యారేజ్ అని మనం డిపెండ్ అయిపోకుండా ఆ సైడ్ వియర్లోంచి వాటర్ వచ్చే ఫ్లడ్ వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో మనం వాటర్ రావడం లేదు. కాబట్టి ఒక మంచి ఇంటర్మ్ సొల్యూషన్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాస్టర్ మైండ్, ఇది బ్రెయిన్ చైల్డ్. అది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్. అది ఈరోజు హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నటువంటి. ఎవరు ఆలోచించారు అలా? ఎంతసేపు మనం ఒరిస్సా వాళ్ళు మనం సహకరించడం లేదని చెప్పి మాట్లాడుకోవడమే తప్ప దశాబ్దాలుగా దీనికి ఆల్టర్నేటివ్ ఏంటన్నటువంటిది ఆలోచించలేకపోయినాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. మరో పక్కన మత్స్యకారుల కోసం అని చెప్పి ఈరోజు బుడగట్లపాలెంలో హార్బర్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. నువ్వులరేవు మంచిలపేట దగ్గర కూడా హార్బర్ మంజూరు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. భావనపాడు హార్బర్ను సైతం మనం ఆధునీకరించుకోబోతా ఉన్నాం మనం. మరి అలాగనే ఈ ప్రాంత ప్రజల కోసమని ఒక ఛత్తీస్గఢ్లోని మహాసముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. आज मोदी आपको गारंटी दे रहा है 4 जून को चुनाव नतीजे आने के बाद, तीसरी बार मेरी सरकार बनने के बाद छत्तीसगढ़ में रोड, रेल, सिंचाई और इंटरनेट कनेक्टिविटी का और तेजी से विस्तार किया जाएगा। इससे जुड़ी सारी जानकारियां विष्णुदेव साय जी के नेतृत्व में छत्तीसगढ़ की सरकार सारी जानकारियां लगातार दिल्ली भेज रही है। नई सरकार के पहले 100 दिन में छत्तीसगढ़ के लिए जो फैसले होंगे उसके लिए इससे मदद मिलेगी। साथियों, कांग्रेस जब भी सत्ता में रही है उसने विकास को पटरी से उतारने का ही काम किया है। कांग्रेस और विकास साथ साथ चल ही नहीं सकते हैं। इसके बजाय कांग्रेस जहां जहां सरकार में रही वहां हिंसा और भ्रष्टाचार चरम पर पहुंच गया। यही कांग्रेस है जो जब तक नॉर्थ ईस्ट में थी तब तक वहां हिंसा की गतिविधियां शांत नहीं हो पा रही थी। यही कांग्रेस है जो जब तक पावर में रही छत्तीसगढ़ में नक्सली माओवादी हिंसा बढ़ती रही। आखिर कांग्रेस और हिंसा का ये कौन सा नाता है, कौन सा कनेक्शन है? जवाब है भ्रष्टाचार। अपना भ्रष्टाचार छिपाने के लिए कांग्रेस हिंसा को बढ़ावा देती रही, लोग जान गंवाते रहे, लेकिन कांग्रेस अपनी तिजोरी भरने में लगी रही। भाजपा सरकार ने छत्तीसगढ़ में भ्रष्टाचार और नक्सली हिंसा दोनों को काबू किया है। अब छत्तीसगढ़ में नक्सलवाद तेजी से कम हो रहा है और मैं छत्तीसगढ़ को गारंटी देता हूं, माओवाद को, नक्सलवाद को जड़ से समाप्त करके रहूंगा।
मैं उन हर అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు నామినేషన్ ర్యాలీ అనకాపల్లి జిల్లా మాడుగుల నుండి అనకాపల్లి పట్టణం మీదుగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశానన్నారు. 24న అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ నామినేషన్ నేపథ్యంలో భారీ ర్యాలీగా వచ్చి భరత్ కుమార్ నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఉమ్మడి కూటమి దుష్టశక్తులు ఎన్ని పన్నాగాలు పన్నినా జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ఎంపీగా బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ని, అలాగే జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు 22/4/2024 వైఎస్ఆర్ పార్టీ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు నామినేషన్ దాఖలు చేసిన భీమిలిలో చంద్రపాలెంకు ఒక ప్రత్యేకత ఉందని టీడీపీ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. 2014లో నాకు ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. 2019 పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టారని, ఒక్క అవకాశం ఇవ్వండని అడిగారని, అవకాశం ఇస్తే రాష్ట్రంలో అభివృద్ధి లేదని, పరిశ్రమలు రాలేదని, ఉపాధి అవకాశాలు కోల్పోయామన్నారు. సంపూర్ణ మద్యపానమని, ఇప్పుడు మద్యం షాపుల్లో జగన్ బ్రాండ్స్ తప్ప ఇంకేం మిగల్లేదని చెప్పారు. సంపద, పరిశ్రమలు సృష్టించకపోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రాష్ట్రాన్ని గాడిలోకి తేవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ భక్తులతో కొండగట్టు దేవాలయం కాషాయంగా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా హనుమాన్ మాలలు వేసిన భక్తులు ఇరుముడులతో స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి కాలినడకన కొండగట్టుకు చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుని మాల విరమణ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాన్ని దేవాలయం అధికారులు ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో బండారు సత్యనారాయణమూర్తి అట్టహాసంగా నామినేషన్ వేశారు. మాడుగుల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. 20,000 మందితో భారీ ర్యాలీతో వెళ్లిన ఆయన తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. 4 మండలాల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇన్ని రిజర్వేషన్లు కూడా ఇంకా ఇలా వరి ఇక్కడ పూర్తిగా పోయింది. అందుచేత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గోదావరిని వాటర్ని పట్టిసీమ ద్వారా కృష్ణాకి ఎలా లింక్ చేశారో, పురుషోత్పట్నం ద్వారా వైజాగ్ ఎలా తేవాలనుకున్నారో, ఆ నదుల అనుసంధానంలో మనం ఏదైతే బెండపూడి దగ్గర రాయకోతం అనుకున్నామో రిజర్వాయరు, గోదావరి శిథిలస్రవంతిలో భూదేవిని తెద్దాం అనుకున్నారో, దాన్ని ఇంకొక లెవెల్లో మళ్ళీ మాడుగులకు కూడా రైవాడ కోణంని దానికి అనుసంధానం చేసి గోదావరి సిటిజన్స్కి అనుసంధానం చేస్తే ఈ ప్రాంతం రైతాంగం. విజయనగరం మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జగన్ ఒకే ఒక్కడు కాదు, నాకున్న ధైర్యం కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకు చెప్తా ఉన్నా. ఈ 58 నెలల పాలనలో మీ జగన్, మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం
నాకున్న నమ్మకం ఆ పైనున్న దేవుడు దయ. ప్రతి వర్గానికి మంచి చేశాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రం తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కలల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు, ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా. వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం. బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అనే అంటారు. 39 సంవత్సరాల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ భూమికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 106 ఎకరాల భూమి రాష్ట్ర అటవీ శాఖదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. భూపాలపల్లి మండలం కోంపల్లిలోని సర్వే నెంబర్ 171లోని అటవీ శాఖ భూమిపై మహమ్మద్ అబ్దుల్ కాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశాడు. 1994లో అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వెలువడ సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా సర్వే నెంబర్లలో కొన్ని ఎకరాలు మహమ్మద్ అబ్దుల్ కాసిం కు చెందుతుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా సుప్రీం తీర్పును వెలువరించింది. సర్వే నెంబర్ 171లోని 106 ఎకరాల మొత్తం భూమి అటవీ శాఖకు చెందుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంపల్లి శివార్లో 171 సర్వే నంబర్లో కొందరు ప్రైవేట్ వ్యక్తులు 106 ఎకరాలను క్లెయిమ్ చేయడం జరిగింది. 1984 నుండి జరుగుతుంది. సో అప్పటి నుండి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్ట్ వెళ్ళారు, హైకోర్టు వెళ్ళారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫేవర్గానే వచ్చింది తీర్పు. తర్వాత దాన్ని హైకోర్టులో వాళ్ళు రివిజన్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టులో తీర్పు అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రివిజన్ పిటిషన్లో కొంచెం వ్యతిరేకంగా వచ్చింది. అప్పుడు 106 ఎకరాలు ప్రైవేట్ది, మిగతా 278
ఎకరాలు రెవెన్యూదని తీర్పు ఇవ్వడం జరిగింది, మిగతాది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అని చెప్పడం జరిగింది. దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న తీర్పు వెలువడించడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు సుదీర్ఘంగా అన్ని విచారణ చేసేసి గత 40 సంవత్సరాల రికార్డ్ అంతా చూసేసి ఏం తీర్పు ఇచ్చిందంటే ఇది మొత్తము 777 ఎకరాలు మొత్తము 171 సర్వే నంబర్లు ఉన్న ఏరియా మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి క్లెయిమ్ లేదు, రెవెన్యూది కాదు, ఫారెస్ట్ అని డిక్లేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చాలా ఇదొక మైల్ రాయి తీర్పు అనేది గుర్తించడం జరిగింది. ఎక్కడైతే ఇట్లాంటి మైనింగ్ అండ్ జెన్కో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఉన్న ఏరియాలో ఫారెస్ట్ ఉండడం వల్ల ప్రజలకు ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఈ తీర్పు వల్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గ్రీనరీ ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, వీళ్ళకి ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఫారెస్ట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రాపర్టీ కాదు, నేషనల్ ప్రాపర్టీ. కాబట్టి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే భాగంగా అందరూ ముందుకు వచ్చేసి ఫారెస్ట్ని ఎవరు కూడా ప్రైవేట్ పర్సన్స్ కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ రాంగ్గా క్లెయిమ్ చేయకుండా అందరూ ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కొంపల్లి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏర్లి అనురాధ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. మాడుగుల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. 4 మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు నేతలతో కలిసి నిరాడంబరంగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అన్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి కూలీ అనే పేరును ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. ఇక సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై రజనీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్ర బృందం ఓ వీడియో చిత్రం ద్వారా సినిమా పేరును ప్రకటించడంతో పాటు కథా నేపథ్యాన్ని పరిచయం చేశారు. అక్రమ రవాణా, మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇదొక మల్టీ స్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో తెలుగు హీరో నాగార్జున ఓ కీలక పాత్రను పోషిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే లోకేష్ కనగరాజ్ హైదరాబాద్కి వచ్చి నాగార్జునతో భేటీ అయ్యారు. ఇందులో రజనీకాంత్కి కూతురు పాత్ర కోసం శృతి హాసన్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఛత్తీస్గఢ్లోని మహాసముద్రంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ऐसे ऐसे लोग भरे हैं जो मेरी स्वर्गवासी माता को गाली देते हैं। यही लोग हैं जो देश भर में घूम घूम कर मोदी समाज को, साहू समाज को गाली देते हैं और अदालत में बड़े गर्व के साथ हुंकार करते हैं। अदालत सजा तक दे देती है। साथियों, कोई नहीं चाहता कि उसकी संतानें भी गरीब रहे, लेकिन कांग्रेस के शाही परिवार की कितनी उसकी करनी का फल है कि जो गरीब जहां था वो गरीब ही रहा। कांग्रेस के दशकों के राज में यही स्थिति थी। कांग्रेस की वजह से ही इतनी बड़ी आबादी पिछड़ी रह गई, वंचित रह गई, शोषित रह गई। ये कांग्रेस ही है ओबीसी कमीशन को संवैधानिक दर्जा तक नहीं दिया। कांग्रेस ने मेडिकल की परीक्षाओं में ओबीसी आरक्षण तक नहीं दिया। और आज जब देश में एक आदिवासी बेटी राष्ट्रपति है, यहां छत्तीसगढ़ में आदिवासी मुख्यमंत्री है, छत्तीसगढ़ में ओबीसी उप मुख्यमंत्री है, पड़ोस में एमपी